హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సమ్మర్ వచ్చిందంటే చాలు మనకి మ్యాంగో ఫెస్టివలే. సో, రోజుకొక మామిడి పండు తిన్నా కూడా తనివి తీరదనమాట. అయితే రోజు ఒకేలా ఏం తింటాంలే అని చెప్పేసి ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశాను. ఇంట్లో సబ్జాలుంటే. సబ్జాలు ఒక 15 మినిట్స్ నానబెట్టుకున్నాను. తర్వాత మామిడి పండు తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట. సో, సగం వచ్చేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకొక సగం వచ్చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. నేను దీంట్లో పంచదార లాంటివి ఏం వేయలేదు. ఎందుకంటే ఈ మామిడి పండే చాలా స్వీట్ ఉంది. సో, అందుకనే నాకు అంత స్వీట్ అవసరం లేదనిపించింది. మీకు కావాలంటే పంచదార మెత్తగా పౌడర్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి. ఇగో ఈ విధంగా ఇంకొక హాఫ్ వచ్చేసి నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా టేస్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇది నేను లేయర్స్గా వేసుకున్నాను. మంచి డెజర్ట్ లాగా అనిపిస్తుంది తిన్న తర్వాత, అన్నం తిన్న తర్వాత తింటే. సో, దీంట్లో వచ్చేసి కొంచెం పలుపు నోట్లో తగులుతూ కొన్ని ముక్కలు, ఇంకా అట్లనే సబ్జా గింజల నోట్లోకి వెళ్తుంటే అది చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. వేరే లెవెల్ అబ్బా. సో, ఈ విధంగా మంచిగా మిక్సీ చేసేసుకున్నాను నేనైతే. మీకు కావాలంటే చెప్పాను కదా, పంచదార పౌడర్ వేసుకొని చేసుకోండి. నాకు అవసరం లేదనిపించింది, వేయలేదు. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను సబ్జా గింజలు నానబెట్టినవి. దాంట్లో ఈ ముక్కలు వేస్తున్నాను అనమాట. చిన్న చిన్న కట్ చేసుకున్నాను కదా, ఈ ముక్కలు ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. దీని తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, సో అది ఇంకొక పైన లేయర్ వేసుకోవాలన్నమాట. గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మీకు కావాలనుకుంటే ఇది గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కొంచెం ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది. అది మొత్తం పైన వేసేసుకున్న తర్వాత ఇంకో లేయర్ వచ్చేసి సబ్జా గింజలు వేసుకోవాలి పైన. చూడండి, అది చూస్తుంటేనే ఎంత మంచిగా అనిపిస్తుందో, నోరూరుతుంది కదా. మనకి మామిడి పండు తింటే వేడి చేస్తుంది అన్న ఫీలింగ్ కూడా అనిపించదు. ఎందుకంటే దాంట్లో సబ్జా గింజలు ఉన్నాయి కదా, సో దానివల్ల అంత అనిపించదు, బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. పైన ఈ విధంగా కొంచెం టాపింగ్ లాగా కొన్ని ముక్కలు వేసేసుకున్నాను, మామిడి ముక్కలు. చూడండి ఎంత బాగుందో. మీకు నచ్చితే ఈ విధంగా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.